నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భోగాపురం ఎయిర్పోర్ట్ అట్టహాసంగా ప్రారంభోత్సవం ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా జరగడం, అద్భుత రీతిలో దాని డిజైన్ కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలకు రాబోయే రోజుల్లో తలమానికంగా ఉండబోతుందన్న ఈ వాదన, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని గురించి ఒక డిస్కషన్ నడుస్తూ ఉండగానే ఇంకా అరగదీసిన గ్రామఫోన్ రికార్డ్ లాగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎవరి క్రెడిట్ అనే అంశానికి సంబంధించి ఎవరికి వారు తమ ఖాతాలో, ఒకరు కూటమి అంటే టీడీపీ గవర్నమెంట్ మన విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014లోనే శంకుస్థాపన చేశామని టీడీపీ, లేదు ఎలక్షన్కి బిఫోర్ 2019 ఇంకా ఎలక్షన్స్ వస్తాయి, అనౌన్స్మెంట్ అవుతుంది అన్నప్పుడు ఎలక్షన్ ఎజెండా కోసము శంకుస్థాపన చేశారని వైఎస్ఆర్సీపీ, కంప్లీట్ మా హయాంలోనే అయిపోయింది. 2024లో వీళ్ళు షో అప్ తోటి రిబ్బన్ కట్ చేశారు అనేసి వీళ్ళు. ఈ క్రెడిట్ చోరీకి సంబంధించి ఎవరి పంధాలో వాళ్ళు సెటైర్లు, విసుర్లు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి నిజంగా క్రెడిట్ ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇవ్వచ్చు, ఎవరి హయాంలో దీనికి సంబంధించి కంప్లీట్ అయ్యింది అన్నదానికి సంబంధించి ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చెరసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే. విచిత్రం ఏంటంటే వీళ్ళ జోబులో నుంచి తీసిన పైసా లేదు, ప్రజల సొమ్ము. సరే, కేంద్రం ఏ రకంగా సాయం చేసిందంటే అది దాని విధి కాబట్టి కేంద్రం అడుగులేసింది. బట్ మేము అడుగు పడింది మా వల్ల అంటే మా వల్ల అంటూ రెండు పార్టీలు మాట్లాడుతున్న తీరు, దానికి సంబంధించి భజన జరుగుతున్న విధానం ఎవరికి ఇస్తారు మీరు? అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఇంకెక్కువ విషయాలు మీకు తెలుసు కాబట్టి ఈ క్రెడిట్ చోరీ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అందరితో తిట్టించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీకు వాస్తవాలు చెప్తాను సార్. ఇప్పుడు అందరితో తిట్టించే కార్యక్రమం, ఎందుకంటే ఏదో సైట్ ఉంటే కలిసి మిగతా వాళ్ళు మత్తుంటారు. ఇప్పుడు నిజం చెప్తే కనుక అందరు కలిసి ఏకమై వీళ్ళందరూ ఒకటైపోతున్నారు. సరే, వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం అంతా వ్యాఖ్యల్లో కనపడుతూ ఉంటుంది, మూర్తి వేస్తుంది దాంట్లో. క్రెడిట్ అంతా వారికి, వారి పెద్దలకి కింద కామెంట్స్ రూపేణ ఉంది. సరే, మొట్టమొదటిగా 2005లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఇండియన్ నేవల్ సర్వీస్ ఉన్న ఇది ఉంది కాబట్టి దీంట్లో ఇది కష్టం కాబట్టి మనకు ఇది రావాలని చెప్పేసి ఆయన దాన్ని మూవ్ చేశారు. అక్కడి నుంచి ఆయన దీని మీద ఒక టీమ్స్ ఏర్పాటు చేసి 4 చోట్ల రాంబిల్లి, అలాగే సబ్బవరం, అలాగే 4 చోట్ల మొత్తం అన్ని చోట్లకు కమిటీ చేశారు. కమిటీ 2 చోట్ల కంప్లీట్గా ఉంది, ఒకటి తక్కువ ఉంటుంది. ఇది భోగాపురం అనేది బెటర్ డెస్టినేషన్ కాబట్టి అని చెప్పి ఆ కమిటీ తీర్మానం చేసింది. వెంటనే భోగాపురానికి ఒక ప్రీవిజిబిలిటీ రిపోర్ట్స్ తయారు చేయమని చెప్పి ఆయన పురమాయించారు. సరే, అదంతా ఇదప్పుడు 2009 మీకు తెలుసు, ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత రోసే గారు ఆయన కండువ సర్దుకోవడానికి ఆయన టైం సరిపోయింది. ఆ తర్వాత లాస్ట్ బాల్ అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు డబ్బులు ఇవ్వనని ఎంత అహంకారంతో మాట్లాడే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం విషయంలో కూడా ఆయనకు అంతే లోపం ఉందండి. ఈ రాష్ట్రంలో అహంకార ముఖ్యమంత్రి అంజయ్ గారు లాంటి వాళ్ళు హంబుల్ ఆరణాల కూలీగా ఉండే ఒక గొప్ప మనిషి మనం చూసాం. అహంకారం నిలువెత్తిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఈవెన్ ఆయన కూడా కాదు, చెన్నారెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ ఉండొచ్చు, అది ఈ లెక్కన కాదు. ఈయన క్రూషియల్ పాత్ర రాష్ట్ర విభజన టైంలో 2 ప్రాంతాలకు నష్టం చేసిన విధానం. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఆ తర్వాత ఇంకా ఆయన తట్టుకోలేక కిషోర్ చంద్రదేవ్ గారిని కేంద్ర మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నాటి తీసుకుని మేము ఇక్కడ ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మేము కడతామని ప్రకటింపు చేశారు. సరే, రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చిన తర్వాత అమరావతి ప్లాన్ మూవ్ చేశారు. ఫస్ట్ టైం అమరావతిలో 34 ఎకరాల భూ సమీకరణ అని చెప్పినప్పుడు విశాఖపట్నం కూడా మనం కూడా ఒక హబ్గా తయారు చేస్తే బాగుంటుందని అక్కడ 15,200 ఎకరాలు, మళ్ళీ నా సబ్జెక్టు కరెక్షన్ 203 ఎన్ని లెక్కను మీరు చెప్పాను, నేను 15,000 ఎకరాలు నిజాన్ని చెప్తాను. 15,000 ఎకరాల కోసం ఆయన అనౌన్స్ చేశారు. ఇది పబ్లిక్ అనేది. వెంటనే ప్రజల్లో చాలా తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరున్న 4 గ్రామాలు ప్లస్ 2 గ్రామాలు కాకుండా మీరు ఇప్పుడు వెళ్ళి 15 గ్రామాలు 40 గ్రామాలు ఎక్కడిని తీసుకెళ్తారు, ఏం చేస్తారు? చిన్న గ్రామాలు అనుకోండి, అందులో మర్చిపోయారు. ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీటింగ్ పెడతాం, ఇది ఎక్కడిని తీసుకొస్తారు ఈ 15,000 ఎకరాలు అని చెప్పి ఆయన మాట్లాడటం. తర్వాత ఒక మహిళ ఎర్రబస్ కూడా రాదంటే ఈ ఎర్రబస్ రావడానికి ఒక తల్లి చెప్తుందని అంటాం. అంతవరకు ఆయన రైట్గా ఫైట్ చేశారనుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే దీన్ని ప్రూవ్ చేసి 5,300 తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీరు ఇప్పుడు అంటే వాళ్ళు మాట్లాడతారు అనుకోండి, తర్వాత మీకు తెలుసు ఎవరో
కళ్యాణ్ బాబు గారు. చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. జనసేన మీకు అండగా ఉంది. మీరు నమ్మి మిమ్మల్ని ప్రభుత్వాన్ని స్థాపించమని చెప్తే ఈ రోజున రైతులు పొట్టగొట్టారు, రైతుల నోట్లో మట్టి కొట్టారు. మీరు చేస్తుంది మీ లిస్టు తీస్తారు. మీ శాసనసభ్యులందరి ఎంతమంది ఎన్ని భూములు కొన్నారో భోగాపురంలో ఒక్కొక్కరి లిస్టు నేను తీస్తాను, చెప్తాను ప్రజలకి. భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది, మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఆ రోజు, అంటే జనం నేను చెప్పింది మర్చిపోతారు కదా కొంతమంది, ఆయన మాట్లాడారు. నేను చెప్తున్నాను సరే, దానివల్ల చెడు జరగలేదు. చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో, ఈ దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఆయన మూవ్ చేసుకున్నాం. దేవేంద్ర గౌడ్ గారి సహకారంతో, మిగతా వాళ్ళందరితో, అంటే ఆయన ఆదేశాల మేరకు 5,500, అంటే ఈ దేశం మొత్తం మీద అతిపెద్ద ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్ అనేది హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ ఢిల్లీ, కమ్ వాట్ ఎవర్. దాని మీద ఇంకా వాళ్ళ ఓన్లీ మెయిన్ రన్వే, సైడ్ రన్వే ఒకటి ఉంది, ఇంకో రెండోది టెర్మినల్ 2 కూడా వస్తుంది ఇంటర్నేషనల్. ఓకే అండి, ఈ దేశంలో ఇవాళకే టాప్ రికార్డ్ అంత అవసరం లేదని కాదు, లాంచ్ కాదు. అందువల్ల నేను తప్పట్టను. 5,300 ఎకరాలు కూడా తప్పట్టను, కానీ సద్వినియోగం చేయాలని కోరుకుంటాం. సరే, దాంతో అంటే కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానిలో ఉపయోగం జరిగింది అనుకుందాం, నెగిటివ్గా తీసుకోవట్లేదు నేనే. దాన్ని తీసుకొచ్చి 2,700 ఎకరాలకి అది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి 438 ఎకరాలు, లేకపోతే ఎస్ఎన్ఎం ల్యాండ్ 8 ఎకరాలు, ఈ విధంగా ఉన్నాయి. దానికి 14 లక్షల రూపాయలు మేము ఇస్తాం అని మాట్లాడుతుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు, తీసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నాడు వరుసగా 2015-16 సెంట్రల్ గవర్నమెంట్ నాట్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత టెండర్స్ పిలిచారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంటే ఈ దేశంలో అసలు వాళ్ళ మొత్తం ఎయిర్పోర్ట్స్ అంతా కట్టింది అదే. అన్ని ఎయిర్పోర్ట్స్, మీరు హైదరాబాద్ బ్యాగ్ అన్ని ఎయిర్పోర్ట్స్ ఎక్సెప్ట్ నేవల్ ఎయిర్పోర్ట్ తప్ప వాళ్ళ అధీనంలో ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ తప్ప. అందువల్ల వాళ్ళు బిడ్ చేశారు. వాళ్ళు బిడ్ చేస్తే 30.3% అంటే ప్రాఫిట్ షేరింగ్ అని, ఎకరాకి ఎంత అని చెప్పి ఒక మెరుగైన ప్యాకేజ్తో వాళ్ళకి టెండర్ లభ్యత జరిగింది. జిఎంఆర్ కేవలం 20% చిల్లర ఇవ్వడం జరిగింది, 20 లెక్కన. దాంతో టెండర్ ఫైనలైజ్ అయింది. అందరూ ఇప్పుడు దాన్ని గాలి మోటార్ శాఖ మంత్రిగా ఆ రోజు ఉంది ఎవరు, అశోక్ గజపతిరాజు గారు. ఆయన కొంచెం మిగతా ఆయన నిజాయితీని ఎవరు శంకించడానికి వీల్లేదండి. కంవాటర్ రాజకీయాలకు విభేదాలు వేరే ఉంటాయి. నేను చాలా గట్టిగా విభించాను, హోదా విభజించడంలో ఆయన గొడవ కూడా చేశాం. ఢిల్లీలో కూర్చున్నప్పుడు గొడవ కూడా చేశాం. ఆయన చదువుకోలేకపోయినా, యాక్చువల్గా ఆయన 10 క్లాస్ ఇంటర్మీడియట్ క్లాస్ చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడి చాలా, కానీ ఆయన నిజాయితీ పరుడు. ఆయన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి టెండర్స్ నిజాయితీగా ది గాట్ ఇట్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ అదే ఆ రోజు ప్రభుత్వం మరి ఎందుకని జిఎంఆర్ గారు ఎంటర్ అయ్యారు. నా ప్రాంతం అది, రాజామ ఆయన సొంత ప్రాంతం, మిగతా చేస్తున్నారు అని ఎంటర్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ లిమిటెడ్ టెండర్ క్యాన్సిల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే వాళ్ళ చైర్మన్, పూర్తి మ్యాటర్ ఉంది నా దగ్గర, ఎన్ని గ్రామాలు ఎన్ని వరుసగా ఉన్నాయి డీటెయిల్స్. ఆ చైర్మన్ గారు ఇదే అన్యాయం అన్న తర్వాత కొత్త టెండర్ మూవ్ చేశారు. ఈ కొత్త టెండర్ ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుందాం. ఏమని రాసే దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి దాంట్లో అనుభవం ఉండాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్కి వాళ్ళు కావాలంటే సెజిల్ పెట్టుకుంటారు, మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటారు. అసోసియేట్ మిగతా విదేశాలతో దుబాయ్ గ్రూప్తో కలుపుకుంటారు, చేసుకోవచ్చు. కానీ ఇదేం పద్ధతి? వెంటనే చైర్మన్ బయటకు వచ్చి ఎయిర్పోర్ట్ డిస్ప్లేస్డ్ అఫీషియల్ అనౌన్స్ చేశారు. దీంట్లో అశోక్ గజపతిరాజు గారు మనసును కొంచెం చంపుకున్నారని దాంట్లో కూడా వచ్చిందండి. నేను చెప్తున్నాను, రేపు పొద్దున అశోక్ గజపతిరాజు ఆత్మకథ రాసినప్పుడు ఇప్పుడు రాస్తారేమో, ఎవరి మీద రాగిపోయినా నేను అలా ఫైట్ చేశాను, రాయి విశ్వాసుకోవచ్చు. నేను చెప్పింది పాయింట్, నాకు తెలిసిన పాయింట్ చెప్తున్నా. నేను చెప్పింది సత్యం, ప్రతి వాళ్ళు నమ్మాలి కదా. నేను దాని మీద స్టడీ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన ప్రకారం కూడా, ఎందుకంటే చెప్తున్నప్పుడు అశోక్ గజపతిరాజు గారు తర్వాత టెండర్ ఫైల్ చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ తప్పట్టింది, అయినా సరే టెండర్ వేశారు. కన్సెషన్గా సర్టిఫై ఇది లేదు, ఇంకేమీ లేదు. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకనే వాళ్ళ మనుషులతో కోర్టులో కేసులు వేయించారని ఆరోపణ. అదర్ సైడ్ అవుతారు. ఓకే, ఇది కూడా ఉంది. కోర్టులో కేసులు వేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళ మనుషులు ఉన్నారని చెప్పి వాళ్ళ ఆధారాలు ఇచ్చారు. రాజకీయం నేను తప్పట్టు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చినప్పుడు ఏది అక్కడ మనం వాస్తవం అంటే నేను ఏం ఒకటి మన 45 ఉండొచ్చేమో, 400 ఎకరాలు 380 ఎకరాలు ఎంతో కోర్టులో పడింది. 400 ప్రైమ్ మినిస్టర్ డిస్ప్లేస్ చేయాల విషయంలో ఆగిపోయింది. ఆ టైంలో ఇంకా హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 2019 ఎలక్షన్ ఉండగా 3 నెలలు ఉండగా శంకుస్థాపన చేశారు. ఆ రాయి వేసింది ఓ దగ్గర, మొత్తం మీద ఇది ఎక్స్ట్రా అనుకున్నారు. అయిన తర్వాత సరే రాష్ట్ర ఇది ప్రభుత్వం మారింది. వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దానికి వద్దనుకుని పిలిచారు. పిలిచి
అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఏంటంటే ఆయనకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది అరవిందో మిగతా వాళ్ళకి అక్కడ సెటిల్మెంట్ అయిన తర్వాత కాకినాడలో అప్పుడు జిఎంఆర్తో సెటిల్ అయింది. ఓకే. వీళ్ళు ఆరోపించారు నువ్వు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి జిఎంఆర్తో ఎందుకు సెటిల్ చేసుకున్నావు, వీళ్ళు ఆరోపించారు. అంటే ఏదో నీకు ఆలోచన ఉందని. వీళ్ళు సరే మమ్మల్ని క్యాన్ చేసి నువ్వు మళ్ళీ వాళ్ళకి ఇచ్చావంటే నీకు ఆయన సెటిల్ చేశారని వీళ్ళు ఆరోపణ. ఎన్ని ఆరోపణలు కదండి. నేను చెప్పబోయే లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఆ పాయింట్ దోశ రాష్ట్రం ఎవరు డిమాండ్ చేయలేదు. నేను మాట్లాడినట్టు నా డిమాండ్ ప్రకారం ఫస్ట్ నేను ఈ విషయం చెప్పిన తర్వాత నా డిమాండ్ చెప్తాను. ఆయన కండిషన్ పెట్టారు, మొత్తాన్ని సెటిల్ చేసి కేసులని విత్డ్రా చేశారంటే మీరే ఇచ్చారు కదా అంటారు. కేసులు విత్డ్రా చేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 14 లక్షల కాంపెన్సేషన్ డబుల్ 28 లక్షలు చేశారు, కొన్ని చోట్ల చేశారు. మిగతాది అసైన్మెంట్ ల్యాండ్లు కూడా పూర్తిగా ఆ డబ్బులు నేను ఇస్తాను ప్రకటించి డబ్బులు ఇవ్వటం జరిగింది. 81 కోట్ల రూపాయలు చెప్పి 2 కాలనీలు సెపరేట్ కాలనీలు, మిగతా ఇంకా చిన్న చిన్న మైనస్ ఫెసిలిటీస్ ఇంకా షార్టేజ్ ఉండొచ్చండి. వాళ్ళు కూడా కాలనీలు కట్టించి వాళ్ళు మైగ్రేషన్ కూడా చేయించి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి పూర్తిగా, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎక్కువ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ కానీ మిగతా ల్యాండ్ అయింది, ఇంకా 400 ఎకరాలు ఉండిపోయింది. చేసిన తర్వాత ఒక కండిషన్ పెట్టారు. దీంట్లో ఆయన చేస్తా మైనస్ పాయింట్ లేదా రాజకీయం ఏదైనా ఉండొచ్చు, ఆయనతో అడ్జమెంట్స్ చేయడం నాకు తెలియదు. కానీ 2203 ఎకరాలు మాత్రమే వీళ్ళకి ఇస్తాము. మిగతా 500 ఎకరాలు సిటీ సైడ్ ఏదైతే ఉందో అది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 1500 కోట్లు అవుతుంది. మీరు అనుకున్న బ్రహ్మాండమైన ఇది కాదండి. ఉత్తరాంధ్రకి అనుకూలం, అన్నిటికీ అనుకూలం, మంచి ఎయిర్పోర్ట్ వచ్చింది, సంతోషం, ముందర అభినందన చెప్దాం అని చెప్పి 500 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండిపోవాలి. ఇది ఆ వాల్యూ పెరిగితే మన రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల తర్వాత భవిష్యత్తులో ఉంచుకుంటే మనమే ఉంచుకోవచ్చు కదా, సిటీ సైడ్ కదా అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆయన శంకుస్థాపనలో జేఎం గారు ఏం మాట్లాడు, మీ నాన్నగారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టారు, మళ్ళీ మీదే హయాంలోనే అవుతుంది. ఆయన రాజకీయ ప్రసంగం అంటే మీ హయాంలో నేను చేస్తారంటే ఆయన అప్పటికే 2023 అయితే 3 నెలల్లో 3 ఏళ్ళు ఉంటారని అనుకోరు కదా. ఆయన రాజకీయ ప్రసంగం చేసుకుంటారు. ఎవరికి పాలకులని పొగుడతారు, కామనే కదా అది మనకి ఎవరు ఉంటే వాళ్ళే ఇంద్రుడు చంద్రుడు, మళ్ళీ దగ్గరనే ఆయన చంద్రుడు గారి ఫాదర్ అంటారు. అందుకని నేను చెప్పింది పాయింట్ 1. 2024లో రాష్ట్ర ప్రభుత్వం రాగానే వెంటనే దాన్ని ప్రోగ్రెస్ చేయమన్నారు. కేంద్ర గాలి మోటార్ల శాఖ మంత్రిగా రీల్స్ ఎక్కువ చేసుకుంటారు. యాక్చువల్గా దీనికంటే ఆయన దేశంలోనే రీల్స్లో గొప్పగా పేరు పొందిన మంత్రిగా, బహుశా పని ఎక్కువ లేదు అనుకుంటా. ఎందుకంటే ఆ గాలి మోటార్లనేమో ప్రభుత్వం అమ్మేసింది, ఈ మిగతా ఎయిర్పోర్ట్లన్నింటినీ అదాని గారికి మిగతా వాళ్ళకి అమ్ముతున్నారు. ఇంకో మంత్రి గారు కింద ఇంకో మంత్రి గారు బోళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అమరావతికి ఇచ్చిన 30 మొట్టి దిక్కుమాలిన ఏది ఏమైనా కాలుష్య నీళ్లు తీసుకొచ్చింది, ఆ తెప్పడాలు కూడా పట్టరాలేదు. కనీసం ఆ తెప్పడాలు పెట్టుకుంటా అక్కడ ఎలాగా అదేదో కాదండి, అదేదో సినిమా అతడి సినిమాలో కప్పు తీసుకున్నావా అని బ్రహ్మానంద్ గారు అన్నట్టు అది ఉండేదేమో, అది కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా యాదాని గారికి ఇచ్చినట్టే అనుమతులు ఇవ్వటం గొప్ప అనుమతులు. అది ఏమన్నా ఫారెస్టే 40 ఫారెస్ట్ 0 ల్యాండ్, అక్కడి నుంచి 34 కిలోమీటర్ ఫారెస్టే లేదు. క్లియరెన్స్ క్లియర్గా ఉంది, అసలు ఏమీ లేదు, ఇబ్బంది లేదు. ఇవ్వడానికి ఏమైందండి ప్రపంచంలో? అదేమైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? ఏమైనా వైబిలిటీ గ్యాప్ కింద దానికి 4000 కోట్లు ఇచ్చిందా? ఏం చేసిందండి కేంద్ర ప్రభుత్వం? మొత్తం నేను ఫోటోలు అంతా దిశలు పెట్టుకుని ఒక గౌరవ ప్రధానమంత్రిగా మూల ఫోటో వచ్చారు. మొత్తం అంతా మోడీ గారి ఫోటోలు, ఇంకో మనిషి ఫోటో కూడా లేదు, ఇక భజన, అక్కడి నుంచి భజన కార్యక్రమం. ఈ వీర భజన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదండి నన్ను అడిగి. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, నో సెకండ్ దాటింది. నేను చెప్తున్నా మళ్ళీ ఆయన విధానాలు విమర్శ. ఈ దేశంలో దాదాపు 18 గంటల 16 గంటలు తెలియదు, కానీ ఇంతకుముందు మీరు ఎవరన్నా అడగండి, అక్కడ పనిచేసిన అధికారులు అండి రాత్రి మూడు పనిచేసే ఒక ముఖ్యమంత్రి. డెఫినెట్గా చెప్తున్నాను, కమ్ వాటర్ నిర్ణయాలు కొంత తప్పు ఉండొచ్చు, ఏముండొచ్చు. ఆయన ఒక హ్యాపీని ముఖ్యమంత్రి కింద ఆయన డెఫినెట్గా నా బ్రాండ్ అండి. మీరు మైనస్ ప్లస్ అనేది నగర ఆయన ఆనంద్ మహేంద్ర కానీ కేశవ్ మహేంద్ర నా నాన్నగారే మాట్లాడేవారు. ఆయన ఒక బ్రాండ్, అది నో సెకండ్ దాటింది అట్ట. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, ఇవాళ భజన మొత్తం వాటి కేటాయించారు. నేను ఇప్పుడు దీంట్లో సరే జగన్మోహన్ రెడ్డి గారు నా క్రెడిట్, వాళ్ళు క్రెడిట్ అన్నారు, వీళ్ళు తీసారు. ఇవాళ జరిగిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారు మూవ్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళటం, 15,500 దాంతో భూ సేకరణ సమీకరణ కాదు సేకరణ చేయటం, సమీకరణ అనుకున్నారు. 15 తర్వాత సేకరణ చేయటం, ఆ కాంపన్సేషన్ కొంత ఇవ్వటం, కొన్ని కోట్ల కేసులు అవ్వచ్చు, కొంత ముందు తీసుకురావటం, ఎయిర్పోర్ట్ అది డిస్ప్యూటెడ్, ఏ నుంచి మళ్ళీ జిఎంఆర్కి వెళ్ళటం అనుకోండి. ఆయన గబగా శంకుస్థాపన చేయటం, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన వంతు ఏమి జరిగిందో నాకు అనవసరం అది ముందుకు తీసుకెళ్ళటం, మిగతా అంతా కంప్లీట్ చేసి ల్యాండ్ పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసి జూలై 2024 నాటికి 23 or 24 మళ్ళీ చదవడం. అంటే రామ్మోహన్ రెడ్డి గారు 25 సెప్టెంబర్లో వీళ్ళు వేసుకుంటున్నారు.
వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా ఎవరు నిజమో తెలియదు. ఓకే. అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 20-25% మధ్యన వర్క్స్, ఎందుకంటే గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అవడం అనేది మనకు కనపడదు, బిల్డింగ్ వస్తేనే కనపడదు, దాని కింద చాలా పని ఉంటుంది. కంప్లీట్ అవ్వడం జరిగింది, తర్వాత వచ్చిందని ఫాస్ట్గానే చేశారు. దీంట్లో కేంద్రంలో మోడీ గారు చేసింది ఏంటండి నాకు అర్థంగా, దాని బదిలీ కార్యక్రమం ఏంటి? సరే నేను అడిగిపోయే క్వశ్చన్ ఇక్కడ ఒకటే అడుగుతున్నాను, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేసింది, దానికి కనెక్టింగ్ రోడ్లు కూడా 100,000 కోట్లు ఖర్చు పెడుతుంది అన్నీ కలిపి. దానికి 9 లక్షల SFT దాని నిర్మాణం, అదేం బ్రహ్మాండమైన అది స్కెల్టన్ పైన నిర్మాణం ఉంటుంది. ఏదైనా కానీ రన్వే 3,800 మీటర్లు రన్వే, ఇంకొక 50 మీటర్లు అటు ఇటు, ట్యాక్సీ హబ్బు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవుతుందండి దానికి? 1,200 కోట్లని కొంత అంచనా, 1,500 కోట్లని లేదా 1,000 కోట్లని మొత్తం కలిపి కన్స్ట్రక్షన్ పార్టీ కానీ ఇది కానీ మిగతా అంతా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా, పర్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. దానికి రోడ్ సైడ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన 500 ఎకరాలు మళ్ళీ GMR కప్ చెప్పారు. ఓకే. 2,703 ఎకరాలు ఇచ్చి, అంటే 500 ఎకరాలు. ఏం ఒప్పందం జరిగిందో తెలియదు నాకు, నేను చెప్పేది అఫీషియల్ ఫిగర్స్, అఫీషియల్గా చెప్పింది. సరే ఏం జరిగినా మనం ఏం మాట్లాడతామండి, కానీ నేను అడుగుతా ఉన్నాను విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరీవన్, ఇది క్వశ్చన్ నేను మిగతా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ లిమిటెడ్, దీనికి ఇది ల్యాండ్ తీసుకుని మిగతా వాళ్ళు కొట్టాం. మీరు కర్నూలులో ఎయిర్పోర్ట్ కట్టారు, ఆల్రెడీ ల్యాండింగ్ అని చిన్న ఎయిర్పోర్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు కట్టకూడదు ఎయిర్పోర్ట్? ఎలాంటి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వకూడదు? ఆ 1,500 కోట్లు ఎంత అంటే జాకప్ చేసి 2-3 వేల కోట్లు అయ్యి ఉండొచ్చు, ఫ్యూచర్ అన్ని పక్కన పెట్టండి, ఎన్ని ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు మీరు ఎయిర్పోర్టు మీరు వెళ్ళి చూడండి, ఎన్ని ల్యాండ్ మొత్తం SFT మీకు చెప్పాను 9 లక్షలు. కానీ ఇవాళ ఆ నేపథ్యంలో 1,500 కోట్లు బ్యాంకులో లోన్ ఇస్తాయి కదా, బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తాయి కదా, ఎల్ఎన్టీకి ఇవ్వచ్చు కదా వీళ్ళు. ఎల్ఎన్టీకి ఆపరేషన్ బిల్ట్ ఓన్ కాదు, బిల్ట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్ 10 ఏళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి ఎల్ఎన్టీ వాళ్ళని మెయింటైన్ చేయవచ్చు కదా. ఎల్ఎన్టీ వాళ్ళు ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఎక్కడ అంటే వాళ్ళు కట్టి మెయింటైన్ చేస్తున్న వేరు, మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఇవ్వచ్చు కదా. నిజంగా ఎందుకు ప్రభుత్వంలో సరిగ్గా ఉండదండి, ప్రతి అధికారి పెత్తనం చేస్తాడు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఈ 1,500 కోట్లు 2,000 కోట్లు ఇంత చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఎయిర్పోర్ట్ కట్టలేదని అడుగుతున్నాను. నేను క్వశ్చన్ చేసేది మీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా మనం ఎందుకు కట్టలేకపోతున్నామని అడుగుతున్నాను. ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేయకపోవడం ఏంటి? ఆ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఇస్తే కట్టుకుంటారు, బ్యాంకులు కట్టుకుంటారు, కాయలో పడేది ఏముంది, ఇంట్లో పారిశ్రామిక పెడతారు, ప్రొఫెషనల్స్ పెట్టుకుంటారు, తప్పేంటి దీంట్లో? కానీ ఒకట్లేండి, ఆ గుజరాతీ మారవాడు లేకుండా మా తెలుగు బట్టికి ఇచ్చారు కాబట్టి గరింది మల్లికార్జునరావు గారు మా రాజాం బిడ్డ, అందుకనే ఒక ఉంది. కానీ ఈ క్రెడిట్ చోరీలు ఒకరొకరు చేసుకోవద్దు. ఇది రాష్ట్రానికి సంబంధించిన అది మంచి ఎయిర్పోర్ట్గా ఉంటుంది. చాలామంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, డొమెస్టిక్ కూడా అంటున్నారు. నిజంగా కొంతకాలం పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నడిస్తే మంచిదండి. ఇక్కడ కాదు, విశాఖపట్నంలో నేవల్ ఎయిర్పోర్ట్ అయింది, వాళ్ళకి అవసరం అనుకోండి ఇంతకుముందు, ఎందుకంటే అది సెక్యూరిటీ ఎయిర్పోర్ట్, ఈస్టర్న్ నేవల్ కమాండ్స్ హెడ్ క్వార్టర్స్ ఉంది. బట్ ఇంకో కొంతకాలం చేసుంటే కొంచెం బాగుండేది. ఎయిర్పోర్ట్ అథారిటీకి 332 ఎకరాలు దాంట్లో మ్యూటేషన్ కూడా చేస్తానికి ఒప్పుకున్నారు. సరే, కమ్ వాట్ ఎవర్, ఇది రాష్ట్రం క్రెడిట్గా మనం భావిద్దాం. దయచేసి ఒకళ్ళు తిట్టుకుంటాం ఆపుకుని రాష్ట్రానికి రావాల్సిన హక్కుల మీద దృష్టి పెట్టమని చెప్పి, విభజన హామీలు దాని మీద దృష్టి పెట్టండి, ఒకరి మీద తిట్టుకోవద్దు ఫస్ట్ అని చెప్పి మనం చేస్తాం. ఓకే, అది ఆగడం సాధ్యం కాని పని సార్, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ అయింది వీళ్ళ సెషన్లో కాబట్టి మేమే స్టార్ట్ చేసాము. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత తీసుకొచ్చింది మేమే. ఇది ఎక్కువ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు రావాలి, మిగతా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఇనిషియేటివ్ చేసినప్పటి నుంచి ఉంది, రాజశేఖర రెడ్డి గారికి రావాలి. రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొచ్చిన తర్వాత ఏదో కొత్త టర్న్ తీసుకుంది సీరియస్లీ. వాళ్ళకి ఏంటి బుర్రపని చేయట్లేదు అనేసానంటే దానికి సంబంధించిన ఒక్కొక్క పాయింట్ వాళ్ళు తెర మీద తీసుకొచ్చారు. ఏం మాట్లాడింది సిద్ధాంతం ప్రకారం ఎలా ఉండాలి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. అంతే కదా, ఈ రాష్ట్రం అందరికీ క్రెడిట్ ఇవ్వాల్సింది.